సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలం 11 గంటలకు యేసును స్వస్థపరచు కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారు దేవుని మందిరానికి వచ్చి సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును. కుమార్తె దేవుని యొక్క వాక్యము భక్తులైన యోగు గారు చెప్పిన అనుభవం ఏంటంట, ఆయన దీనులను ఉన్నతమైన స్థలంలో ఉంచును. భక్తులైన యోగు గారు ఎంతో ఆశ్రయించబడిన వ్యక్తి, కానీ శోధన సమయంలో దేవుని కోరుకునే వ్యక్తిగా చూస్తాం. ఆయన తీసుకెళ్ళినప్పుడు భయపడలేదు, ఆందోళన చెందలేదు. ఆయన్ను ఓదార్చేవారు, ఆయన విమర్శించేవారు అనేక మంది ఉండొచ్చు, కానీ ఆయన చెప్పే మనమే మాట ఏంటి అంట, దేవుడు అంట దీనులైన వాళ్ళు ఉన్న స్థలంలో ఉంచును. విషయమైన పుస్తకం ఆనాటి యోబు గారే కాదు, నేను స్పష్టంగా చూస్తున్నాను మా తండ్రి గారి జీవితంలో. ఎంతో కోల్పోయినప్పటికీ కూడా దేవుడు మరలా ఆ దీని నుంచి లేవనెత్తి అనేక మందికి ఆశీర్వదించాడు. ఈరోజు నా జీవితంలో నేను చూస్తున్నాను, మన ప్రభువు గొప్పవాడు. ఒకవేళ ఈ లోకం మనం అనొచ్చు, చులకన వాళ్ళు చూడొచ్చు, తక్కువగా చూడొచ్చు, లేదా మన గురించి సరిగా పట్టించుకోకపోవచ్చు. మన దేశం గెలిపినప్పుడు అందరూ అవమానించవచ్చు, నాలం చేయొచ్చు. కానీ సంగమా, మన దేవుడు చాలా గొప్పవాడు. ఏదో కాలసం మీద ఒకవేళ కృంగిపోయినావా, ఒకవేళ ఈరోజు నువ్వు దేవుడు నాకేమీ చేయట్లేదు అనుకున్నావా, భయపడక నీ దీనిలోనే దేవుడు నిన్ను ఉన్నతముగా ఆశ్రయించబోతాడు. దేవుని మళ్ళా బలపరచబోతున్నారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా గర్భ దేవాన్ని నీ కుమారు నీ కుమార్తె జ్ఞాపకం చేసుకోండి. నీ హస్తాల్లో వారిని భద్రపరచండి, బలపరచండి. వారు ముఖ్యంగా ప్రభా నీ సన్నిధిలో ఏదైతే అడుగుతుందో వాటిని నెరవేర్చమంటున్నా దేవానికి ఉన్నారు. అయినా వారికి ఉన్న అవమానాన్ని బట్టి, వారికి ఉన్న బలహీనతను బట్టి భయపడకుండా ధైర్యంగా నీ సన్నిధిలోనైనా వారి దుర్పదింప చేసి నీ కృపాక్ష నింపి ఆశీర్వదింప చేయమని ఏస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువును నమ్ముకుంచండి. ఆయన సకాలంలో మిమ్మల్ని ఉన్నత స్థలంలో నిలబెట్టిన గాక. ఆమేన్.